అన్న ఈ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అన్న, మీకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. పామాయిల్లో బజ్జీలు వేసుకునేవాడు కూల్ చేసుకునేవాడిని సర్పంచ్ చేస్తే ప్రజల డబ్బులు ఎట్లా దోచేస్తాడో చూడండి అన్న. వీళ్ళైతే వాళ్ళ సొంతం కష్టం కాదన్న, అంత ప్రజల డబ్బులే. అంటే ఇట్లుంటది, రోడ్ క్రాస్ చేయడానికి పనికొస్తుంది. అది రోడ్డు స్పీడ్ గా బండి వస్తున్నప్పుడు రోడ్డు దాటేదానికి కాదు కాబట్టి అట్లా నీట్ గా పైన దిగి ఆ దిగి వెళ్ళిపోతాము. కొన్నిసార్లు అయితే టూ వీలర్లు పోతాయి, మనుషులు పోతారు, అట్లా స్టేబకర్ కూడా కడతారు. రోజు ఆ సర్పంచ్ కి కొంచెం కూడా జ్ఞానం లేకుండా అయితే లేదనా, జ్ఞానం ఉండాది. ఎందుకంటే ఆ రోజు రోడ్డు పక్కల్లో ఇండ్లు పైన వాళ్ళకి డబ్బులు వచ్చి ఇండ్లు కట్టుకుంటా అంటే వీనికి స్తోమత లేదు ఇల్లు కట్టుకునేదానికి. మీకు మేమంతా గొర్రెలు నమ్మి వాడిని ముందుకి రాజకీయంగా ముందుకు పంపించినాము. వాడు ఏం చేశాడంటే మా అట్లా వాళ్ళకి మోసం చేసి వాడు హ్యాపీగా ఎట్లా బతకాలని చెప్పి స్కెచ్ చేసుకుని బాగుపడిపోయినాడు అంతేనా. అవి ప్రశ్నిస్తే ఈ రోజు మా పైన కేసులు పెట్టేది, నన్ను కొట్టేదానికి వస్తారన్నా. నెక్స్ట్ ఏం రా అంటే తినేదానికి కూడా గతి లేకుండా ఉండేవాడిని సర్పంచ్ చేస్తే వాడిని కొడుకుని ఎవడు చదువునట్లాంటి కాలేజీలో చదివిపించినాడు. అప్పుడు చెన్నైలో సంవత్సరానికి 4 నుంచి 5 లక్షలు వస్తుంది ఖర్చు. 5 సంవత్సరాలు స్టడీస్ కి ఎట్లేదన్నా ఒక 30 లక్షలు ఖర్చు పెట్టింటన్నా. ఎవడు ధైర్యం చేయలేడు. ఆ రోజు అనుకుంటా ఉంటే వీడు ఎట్లా ధైర్యం చేస్తాడని. చూస్తే ఈ రోజు ఆలోచిస్తే ఈడ మా ఊర్లో ఉండే గుంట్లో అంతా సంతకాలు పెట్టి అమ్మేసి అంతా చదివిపించినాడన్నా. అందుకే నా ప్రజలతో సొమ్ము తినేయండి అని చెప్పేసి నేను ఇప్పుడు ప్రశ్నిస్తా ఉన్నా గంటాబద్ధంగా. ఎవరికైతే నేను భయపడలేదన్నా, నా వాళ్ళ వల్ల ఏమైతే చేసుకుని లేదన్నా.